రాజుకు దేవుడు జవాబు ఇవ్వకపోయేసరికి సౌలు రాజు ఏం చేస్తున్నాడంటే కర్ణ పిశాచి గల దాని దగ్గరికి వెళ్ళి విచారిస్తున్నాడు. ఎంత విచారకరమైన విషయం! కర్ణ పిశాచిని విచారించే క్రియ ఈ దేశంలో జరగదు, అది అసహ్యమైంది, అలాంటి వారిని దేశంలో ఉండనివ్వకుండా వెళ్ళగొట్టండి అని దేవుడు చెప్తే మొదట అతను రాజ్యంలోకి వచ్చినప్పుడు వెళ్ళగొట్టింది సౌలు రాజే. ఏదైతే వెళ్ళగొట్టినాడో మరలా తిరిగి దేవుడు జవాబు ఇస్తలేడని దేవుని దగ్గర పశ్చాత్తాపడకుండా, దేవుని దగ్గర వెతకకుండా, దేవుని దగ్గర ఏడవకుండా, దేవుని పాదాలు పట్టుకొని గోజాడకుండా ఏం చేస్తున్నాడంటే మళ్ళీ కర్ణ పిశాచి గల దాని దగ్గరికి వెళ్ళి ఏదైతే కక్కినాడో, విడిచిపెట్టినాడో, విసర్జించినాడో దానికే మరలా తిరిగి ఆ అసహ్యమైన దానికి అతను తిరిగినాడు. కాబట్టి దేవునికి ఇంకా వ్యతిరేకంగా అతను ప్రవర్తించాడు. మన శ్రమ కాలంలో దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారంగా మనం ఉండకుందుముగాక. మన శ్రమ కాలంలో దేవుడు మనల్ని చూసి జాలి పడే విధంగా, మన కొరకు తన చేతులు చాపే విధంగా మనము బ్రతుకుదుముగాక.